హరే కృష్ణ. కేసీ టాక్స్‌కి స్వాగతం. నేను లక్ష్మి. మనందరం చాలా శ్రద్ధగా మహాభారతాన్ని విని ఎన్నో విషయాలను తెలుసుకున్నాం. అందులో శ్రోతలందరూ వారి వారి సందేహాలని మెయిల్ ఐడీకి పంపించడం జరిగింది. అందులో ఉన్న అతి ప్రధానంగా అనిపించిన ఒక ప్రశ్నని నేను ఈరోజు వారి ముందరుంచి సమాధానం తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. మనందరం శ్రద్ధగా దాని గురించి తెలుసుకుందాం. హరే కృష్ణ. హరే కృష్ణ. మహోత్కృష్టమైన మహాభారతాన్ని మీరు ఎంతో శ్రమపడి ఎన్నో వ్యయప్రయాసలు కోర్చి మా అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పినందుకు మా శ్రోతల అందరి తరపున మీకు మా హృదయపూర్వక ధన్యవాదాలు. నమస్కారం అమ్మ. చాలామంది మీ మహాభారతాన్ని విని వారి వారి ప్రశ్నలను మిమ్మల్ని అడిగి సందేహ నివృత్తిని చేసుకుందాం అనుకుంటున్నారు. అందులో కొన్ని ప్రశ్నలు నేను మిమ్మల్ని అడుగుతాను. వాటితో పాటు నాకు కూడా ఒక సందేహం ఉంది. అది మిమ్మల్ని అడిగి తెలుసుకుంటాను. సరే అమ్మా. నా మొదటి ప్రశ్న అండి, అనిల్ కృష్ణ గారు అడుగుతున్నారు. కర్ణుడు దంభోద్భవుడనే రాక్షసుడు గత జన్మలో అని విన్నాం. అది మూల భారతంలో ఉందా? ఉంటే తెలియజేయగలరు. నాదొక ప్రశ్న అండి, నరనారాయణులు అని మనం విన్నాం. అది మత్స్య, కూర్మ, వరాహ ఇత్యాది అవతారాల్లాగే అది కూడా ఒక అవతారమా? అసలు ఆ అవతార ప్రయోజనం ఏమిటి? అవతారం అయితే గనుక అది ఏ పురాణంలో చెప్పబడింది? ఏ యుగంలో దాని గురించి ప్రస్తావించబడిందో మీరు మాకు వివరించండి. ప్రీణయామో వాసుదేవం. నరనారాయణులు అని మహాభారతం చెప్తున్నంతసేపు కూడా వనపర్వంలో మొదలుపెట్టుకొని మనం నరుడంటే అర్జునుడని, నారాయణుడే సాక్షాత్తు కృష్ణుడుగా భూభారహరణానికై అవతరించాడు అనే ఒక సంగతి మనం పలుమార్లు చర్చించుకున్నాం. చాలామందికి ఒక డౌట్ వచ్చింది, నరనారాయణులు వీళ్ళు ఎవరు? అసలు నరనారాయణులు అనేది ఒక అవతారమా? అసలు ఈ అవతార ప్రయోజనం ఏమిటి? ఈ అవతారం ఏ యుగంలో వచ్చింది? ఆ యుగంలో ఆల్రెడీ వస్తే మళ్ళీ వీళ్ళిద్దరూ కూడా మళ్ళీ ఇంకొక జన్మని ఎందుకు తీసుకోవలసి వచ్చింది? ఇది కదా మీ ప్రశ్న. అవునండి. అసలు మనందరికీ తెలిసినది, శ్రీ మహావిష్ణువుకి 10 మెయిన్ అవతారాలు తీసుకున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క దశావతారాలు మనకు తెలుసు. ఏమిటవి? మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, పరశురామ, రామ, కృష్ణ, బౌద్ధ, కల్కి. ఇలా 10 అవతారాలు మనకి నారాయణుడు తీసుకున్నట్లుగా, శ్రీ మహావిష్ణువు తీసుకున్నట్లుగా మనకు తెలుసు. కానీ భాగవత అంతర్గతంగా చూసుకున్నట్లయితే అన్ని వైష్ణవ సంప్రదాయాల నమ్మకం ప్రకారము ప్రధాన అవతారాలు 24. ఆ 24 ఏమిటో ఇప్పుడు చెప్తాను, మీరు వినండి. మొట్టమొదటి అవతారం ఏమిటంటే చతుష్కుమారులు, అంటే 4 కుమారులు కూడా శ్రీ మహావిష్ణువు యొక్క అంశారూపాలే. రెండవ అవతారం వరాహ అవతారం. మూడవ అవతారం నారాయణ అవతారం. 4 నరనారాయణ అవతారం. 5 కపిలావతారం. 6 దత్తాత్రేయ అవతారం. 7 యజ్ఞగుండంలో మనం యజ్ఞదేవుడు అంటాము కదా, అలా యజ్ఞరూపి పరమాత్మ, అంటే యజ్ఞమే సాక్షాత్తు ఒక అవతారం. 8 వృషభదేవుడు. 9 పృథుచక్రవర్తి. 10 మత్స్యావతారము. 11 కూర్మావతారము. 12 ధనవంతరి అవతారము. 13 మోహిని అవతారము. 14 నారసింహ అవతారము. 15 వామనావతారము. 16 పరశురామ అవతారము. 17 వేదవ్యాస అవతారము. 18 శ్రీరామావతారము. 19 బలరామ అవతారము. 20 శ్రీకృష్ణావతారము. 21 హంస రూపి పరమాత్మ, హంసావతారము. 22 హయగ్రీవావతారము. 23 బౌద్ధావతారము. 24 కల్కి అవతారము. ఇలా 24 అవతారాలు శ్రీమన్నారాయణుడు, శ్రీ మహావిష్ణువు తీసుకున్నట్లుగా మనకి భాగవత పురాణము చెప్తుంది. వైష్ణవ సంప్రదాయంలో ఉన్న వాళ్ళందరికీ కూడా భాగవత పురాణము ప్రామాణికంగా వాళ్ళు తీసుకుంటారు. ఈ అవతారాల గురించి
అష్టాదశ పురాణాలలో రకరకాల పురాణాలలో వీటి పూర్తి వర్ణన ఉంది. సో ఇప్పుడు మనం 4 అవతారంగా భాగవతం చెప్తున్న నరనారాయణ ఋషులు ఎవరు, వారి అవతారం ఏమిటి, వారు ఏ యుగంలో వచ్చారు, వారి అవతార ప్రయోజనం ఏమిటో మనం తెలుసుకుందాం. అసలు ఈ నరనారాయణుల అవతారం ఏమిటి, ఎప్పుడొచ్చింది? దీనికి మనం సత్యయుగానికి వెళ్ళాలి. సత్యయుగంలో 4 అవతారంగా వచ్చిన వాళ్ళు నరనారాయణ ఋషులు. వాళ్ళు నరనారాయణ ఋషులు కాదు, ముందు వాళ్ళు కేవలం నరుడు నారాయణుడని 2 కవల పిల్లలుగా పుట్టారు. ఎవరికి పుట్టారయ్యా వీళ్ళంటే, బ్రహ్మమానసపుత్రుడైన ధర్మమునకు, దక్ష ప్రజాపతి కూతురైన మూర్తి అనే ఒక బాలికకు పెళ్లి జరిగింది సత్యయుగంలో. అప్పుడు ఆ ధర్మానికి ప్లస్ ఈ మూర్తికి పుట్టిన కవల పిల్లలే నరనారాయణులు. వాళ్ళు ఎందుకు పుట్టారు సత్యయుగంలో అంటే, మనకి యుగధర్మాలని 4 ధర్మాలు ఉన్నాయి. సత్యయుగ ధర్మము తపస్సు, అంటే వాళ్ళు ధ్యానము ద్వారా, తపస్సు ద్వారా వాళ్ళు మోక్షం పొందగలరు. తర్వాత వచ్చినది త్రేతాయుగము. త్రేతాయుగం అంతా కూడా యజ్ఞ యాగాదుల ద్వారా మోక్షం పొందగలరు యావత్ భూమండలంలో నివసించే జీవులందరూను. ద్వాపరయుగం. ద్వాపరయుగంలో అర్చన, ఆ విగ్రహార్చన అనే ఒక విధానము ద్వారా జీవులందరూ కూడా మోక్షం పొందగలరు. ఇక 4వ యుగమైన కలియుగంలో కేవలం భగవద్ నామ సంకీర్తన, నామ జపము, భక్తి వల్ల మాత్రమే మోక్షం పొందగలరు అనేది యుగ ధర్మాలలో వస్తుంది. ఇది కూడా రకరకాల పురాణాల్లో ఖచ్చితంగా చెప్పబడింది. భాగవతంలో అయితే విశేషంగా చెప్పబడింది. హరినామ సంకీర్తనము మాత్రమే కలియుగంలో మోక్షము ఇచ్చే ఒక పద్ధతి. అంటే ఏ జీవుడైనా కలియుగంలో పుట్టినవాడు మోక్షం పొందాలి అంటే హరినామస్మరణ, హరినామ సంకీర్తన ద్వారానే మోక్షం పొందగలడు. అందుకనే భక్తి సంప్రదాయం కలియుగంలో ప్రచండంగా పెరుగుతుంది. అందుకనే రకరకాల ప్రాంతాలలో కలియుగంలో ఇప్పుడు 500 సంవత్సరాల నుంచి 1000 సంవత్సరాల లోపు ఎందరో భక్తులు పుట్టారు. అలా మన ఆంధ్రప్రదేశ్లో రామదాసు, అన్నమాచార్యులు, త్యాగరాజు లాంటి వాళ్ళు, తమిళనాడులో ఆళ్వార్లు, దాని తర్వాత కన్నడ ప్రాంతంలో పురంధరదాసులు, విఠలదాస, విజయ విఠలదాస, కనకదాస అని ఎందరో దాస సంప్రదాయం వాళ్ళు, మహారాష్ట్రలో జ్ఞానేశ్వర్, తుకారాం, సక్కుబాయ్ ఇత్యాది వాళ్ళందరూ అక్కడ, గుజరాత్ ప్రాంతంలో వల్లభాచార్యుల సంప్రదాయంలో ఎందరో భజనా సంప్రదాయం వాళ్ళు ఉన్నారు. మెహతా అని ఆ వైష్ణవ జనతో పాట రాసిన వ్యక్తి దగ్గర నుంచి ఎందరో భక్తులున్నారు. రాజస్థాన్లో మీరాబాయి, ఉత్తరప్రదేశ్లో తులసీదాస్, కబీర్దాస్, ఇట్లాగా పశ్చిమ బంగాల్, ఒరిస్సా ప్రాంతాల్లో శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువులు, ఎందరో గోస్వాములు. ఇలా కలియుగం ముందుకు వెళ్లే కొద్దీ భక్తి సంప్రదాయం ఎంతగానో పెరుగుతుంది. హరినామ సంకీర్తన, హరినామ భజన, హరినామము యొక్క జపము ఇవి చాలా విశేషంగా పెరుగుతాయి. ఎందుకంటే అది యుగధర్మం కాబట్టి. ఇప్పుడు సత్యయుగంలోకి మనం వెళ్ళినట్లయితే, సత్యయుగంలో తపస్సు మాత్రమే ఆ యుగానికి ఒక ధర్మము. మరి యుగ ధర్మాన్ని ఎలా ఆచరించాలి, ఆ తపస్సు ఎలా చెయ్యాలి, ఆ ధ్యానం ఎలా చెయ్యాలి, ఆ మెడిటేషన్ అనేది ఎలా చెయ్యాలి, ఇంద్రియములను ఒక తాబేలు తన 4 కాళ్లను తన డిప్పలోకి లాక్కున్నట్లుగా ఎలా ఇంద్రియములను లోపలికి లాక్కోవాలి, ఊర్ధ్వరేకంగా సాధన ఎలా చెయ్యాలి, కుండలిని సాధన ఎలా చెయ్యాలి, ఇలాంటి ఇత్యాది విషయాలన్నీ నేర్పించటానికి గాను నరనారాయణులు అనే ఒక బాలులు పుట్టి, వాళ్ళు కొంచెం పెరిగారో లేదో అంటే వైకౌమార దశ వచ్చిన తర్వాత వాళ్ళు వాళ్ళ యొక్క రాజ్యాలని, వాళ్ళ తల్లిదండ్రులని, ఆ సమాజాన్ని మొత్తం త్యజించి హిమాలయ ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ గొప్ప ఋషులులాగా జటాజూటాలు గడ్డము పెంచుకొని తాపసులులాగా అక్కడ బ్రతుకుతూ అక్కడున్న ఋషిమునులకు తపస్సు ఎలా చేసుకోవాలో నేర్పించడానికి వచ్చిన ఒక విశేషమైన అవతారం ఈ నరనారాయణుల అవతారం. ఇక్కడ వరకు మీకు క్లారిటీ వచ్చిందా? సో వచ్చిందండి. అవతార ప్రయోజనం ఏమిటంటే సత్యయుగ ధర్మమైన తపస్సు ఎలా చేసుకోవాలో నేర్పించడానికి వచ్చారు. వాళ్ళు
చాలా వైకౌమార దశలోనే వాళ్ళు బద్రికాశ్రమానికి వెళ్ళిపోయి, ఆ హిమవద్గిరి పర్వతాలలో విశేషమైన తపస్సు చేసుకుంటుంటే, అప్పుడు ఉన్న ఇంద్రుడు అసలు ఈ బాలులు ఎలాంటి వాళ్ళు? వీళ్ళు చాలా చిన్న వయసులోనే వచ్చేశారు. జడ అంతా అట్టలు గట్టేసింది. గడ్డమంతా పెరిగిపోయింది. దిగంబరులుగా ఉండి ఆ హిమాలయ ప్రాంతాలలో మంచు పెరుగుతుంటే, ఆ మంచులో గూడా కూర్చొని శరీరము మీద ఎలాంటి అనురక్తి లేకుండా వీళ్ళందరూ తపస్సులు చేసుకుంటున్నారు. వీళ్ళ తపోసాధన కరెక్టా? కాదా? అనే సంగతి తేల్చుకోవటానికి, ఎందుకంటే ఇంద్రుడు మీకు ముందే చెప్పాను ఆయన సాధనకు అభిమాన దేవత. అంటే మీరు సాధన చేయాలంటే ఇంద్రుడి యొక్క కటాక్షం ఉండాలి. మీరు సాధన రైట్ డైరెక్షన్‌లో చేస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే ఇంద్రుడి యొక్క అనుగ్రహం, ఇంద్రుడి యొక్క కృప ఉండాలి మీకు. అందుకనే ప్రతి ఋషిని ఆయన టెస్ట్ చేస్తాడు. ఆయన ఏదో తన పదవి పోతది అనే ఒక ఇన్‌సెక్యూరిటీతో ఆయన అప్సరసల్ని పంపిస్తాడు, టెస్ట్ చేస్తాడనేది సినిమా సాహిత్యం. పురాణ హృదయం అది గాదు. వ్యాస హృదయం ఏమిటంటే, ఎవరైనా ఒకళ్ళు తపస్సు చేసుకుంటున్నప్పుడు వాళ్ళ తపోదీక్షలో ముందుకు వెళుతున్నారా? వారికి ఇంకా ఆకర్షణములు ఉన్నాయా? వారి యందు షడ్వర్గములు ఇంకా పనిచేస్తున్నాయా? ఆ యాంటీనాలు మొత్తం పోయినియా? ఈ కామ, క్రోధ, లోభ, మోహ, మదమాశ్చర్యాలు రిసీవ్ చేసుకునే యాంటీనాలు మొత్తం దగ్ధమైపోయాయా ఆ తపోసాధనలో అని పరీక్షించడానికి పరిపరి విధాలుగా వాడి యొక్క స్థితిని వాడికి చూపించటానికి గాను ఇంద్రుడు వస్తాడు. అలా అని ఇక్కడ వచ్చాడు. ఇక్కడ రావటమే కాకుండా స్వర్గలోకంలో ఎంతమంది అప్సరసలు ఉన్నారో, ఆ రంభ, తిలోత్తమ, మేనక లాంటి గొప్ప గొప్ప ప్రథమ కక్షల్లో ఉన్న అప్సరసలందరినీ దింపాడు. వాళ్ళందరూ గూడా వయ్యారంగా పూలు అవి ధరించి, విపరీతమైన సుగంధ ద్రవ్యాలన్నీ వాళ్ళు వాళ్ళ శరీరములకు రాసుకొని, ఎంతో అమృతమైన గానాలు అంటే పాటలు పాడుతూ, ఎక్కడ లేని అద్భుతమైన వీణ యొక్క మ్యూజిక్కుతో అక్కడ ఉన్న పరిస్థితి, క్లైమేట్ అంతా మారిపోయి ఒక గొప్ప వసంత ఋతువుని సృష్టించారు వాళ్ళు. అంటే వసంత ఋతువు ఆహ్లాదకరంగా ఉంటుంది. కాబట్టి వసంత ఋతువుని సృష్టించి వాళ్ళందరూ ఆ ఋషులు తపస్సు ఎక్కడ చేసుకుంటున్నారో అక్కడ తిరుగుతున్నారు వాళ్ళంతా. ఎటువంటి చలనమూ లేదు నరనారాయణులకు. సో, ఇప్పుడు ఇలాంటి ప్రథమ కక్షలో ఉన్న అప్సరసులను అక్కడే ఉండమని, రెండవ, మూడవ, నాలుగవ వరసల్లో ఉన్న ఎందరో అప్సరసా కక్ష మొత్తం తీసుకువెళ్ళి ఇంద్రుడక్కడ పెట్టి మీరందరూ కలిసి వీళ్ళ యొక్క తపస్సు భగ్నం చెయ్యమంటే, యావత్ స్వర్గలోకంలో ఉన్న అందమైన స్త్రీలు అప్సరా కక్షలో ఉన్న వాళ్ళందరూ భూమి మీదే ఉన్నారు. ఇది కాకుండా వాళ్ళని ఇంకా భ్రమపరిచేలాగా కిన్నర కింపురుషులందరూ కూడా వచ్చి గానాలు చేస్తూ, నృత్యాలు చేస్తూ, అసలు మామూలు డ్యాన్స్ కాదు వాళ్ళ పక్కన. ఇక మామూలు వ్యక్తి అయితే అంత అందాన్ని ఒక్కసారి చూస్తే వాడు గుండాగి చచ్చిపోతాడు. అలాంటి మొత్తం అందంగా ఉన్న ఆడవాళ్ళందరూ కలిసి అక్కడ విహరిస్తూ, పాటలు పాడుతూ, వీళ్ళ మీద పూలు వేస్తూ ఎన్ని రకాలుగా ఆకర్షించాలో అన్ని రకాలుగా ఆకర్షిస్తే, ఇంద్రుడు లాంటి వాడే ముక్కు మీద వేలేసుకొని, అన్నన్నా ఎలాంటి ఒక అద్భుతమైన తపస్య చేస్తున్నారయ్యా వీళ్ళంతా, ఇంద్రియములను జయించిన వాళ్ళు, షడ్వర్గములను జయించిన వాళ్ళు, నిజమైన ఆత్మని దర్శించుకొని ఆత్మానందభరిత స్థితిలో వాళ్ళు పులకిస్తున్నారు అంతర్ముఖంగా వెళ్ళి అని ఆయననే, సరే అప్సరసల్లారా మీరిక్కడ డాన్సులేసింది చాలు, ఇక మీరందరూ మీ స్వర్గలోకానికి వచ్చెయ్యమంటే, కాదు ఇంకొక్క ఛాన్స్ ఇవ్వమని కామదేవుడు కూడా వెళ్ళి అక్కడ నుంచి ఎన్నో రకాల కామబాణములను వేశాడట. ఎందుకంటే కామదేవుడి చేతిలో ఒక ధనస్సు ఉంటుంది. ఆ ధనస్సు దేంతో చేస్తారయ్యా అంటే చెరుకుతో చేసిన ధనస్సు అది. అంటే చెరుకులో ఎంత తీపి ఉంటుందో ఆయన ఆ చెరుకుతో చేసిన ఒక ధనస్సు నుంచి ఆ తీపి బాణాలు వేస్తే ఎటువంటి ఋషైనా, ఎటువంటి మునైనా ఆయన ఆ మాధుర్య రసానికి ఆయన బానిసైపోయి, ఆయనలో విపరీతమైన కామ ప్రచోదనం జరిగి, ఆ అవతల వైపు ఉన్న స్త్రీ పట్ల ఆకర్షితుడవుతాడు. అందుకనే ఇలాంటి ఒక కామదేవుడు సాక్షాత్తు శివుడి మీదకు కూడా అది వేద్దామని ప్రయత్నించి ఆయన చాలా ప్రలోభపడ్డాడు. శివుడి మీదకు కూడా ఇలాంటి బాణాలేద్దామనే చెప్పి చాలా బాధలు పడ్డాడాయన, దేహాన్ని పోగొట్టుకొని. అలాంటి మన్మధుడు,
కామదేవుడు కూడా కిందకు వచ్చి ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత ఇక అందరూ కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు ఈ ఋషులకు. అమ్మో! అసలు మీరు చేస్తున్న తపోసాధన నభూతో న భవిష్యత్. సో, మాకర్థమైపోయింది. వచ్చిన వాళ్ళు మీరు నరనారాయణులు సాక్షాత్తు నారాయణుడి యొక్క అంశలే. కాబట్టి మా తప్పు మన్నించవలసినది. మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతాము. ఇది కేవలం ఇంద్రుడి యొక్క ఆజ్ఞగా మేము వచ్చాము అని అక్కడ ఉన్న అప్సరా స్త్రీలు, కిన్నర కింపురుషులు, గంధర్వుల దగ్గర నుంచి కామదేవుడు వరకు కైజోడ్చి నమస్కరించారు. నమస్కరించగానే పైన ఉన్న నారదుడు ఎన్ని రకాలుగా నవ్వాలో అన్ని రకాలుగా నవ్వాడు. ఎందుకంటే నరనారాయణులు సాక్షాత్తు నారాయణ అంశ. అలాంటి వాళ్ళని బహిర్గత సౌందర్యం ఏమి ఆకట్టుకుంటుంది అనగానే ఒకసారిగా ఇంద్రుడు కూడా వచ్చి చేజోడ్చి నరనారాయణుల ఋషి ముందు నించుంటే నరనారాయణలో నారాయణుడు తన యొక్క తొడభాగాన్ని చూపించి ఆ తొడభాగాన్ని ఒక్కసారి కొడితే, అంటే మీ అండర్స్టాండింగ్కి ఎవరో ఇక్కడ వేరే వాడిని కొట్టేటప్పుడు తొడగొడతారు కదా, అలా ఆయన యొక్క తొడని ఒక్కసారి కొడితే ఆ తొడలోంచి అద్భుతమైన స్త్రీమూర్తి బయటికి వచ్చింది. ఆవిడ పేరే ఊర్వశి. ఆ అందాన్ని చూసి ఒక్క క్షణం ఇంద్రుడే కన్నార్పలేకపోయాడంట. అలాంటి ఒక సౌందర్యం ఊర్వశిది. నాయందే ఇంత గొప్ప సౌందర్యవతి అయిన అప్సరస ఉంటే బయట ఉన్న అప్సరసలు నన్నేమి చేయగలరు ఇంద్ర అన్నాడంటే తాత్వికంగా ఏమిటంటే ఆత్మానందభరిత స్థితిలో ఆయన అంతర్గతంగానే బోల్డంత అందం ఉంది. ఇక బయట ఉన్న అందం ఆయన్ని ఏమాత్రం పడేస్తుంది? ఆయనకు అందం మీద వ్యామోహం ఎలా ఉంటుంది అంటే తాత్వికంగా ఏంటంటే నిజమైన తపస్సు చేసి అంతర్ముఖంగా వెళ్ళి ఆత్మదర్శనం చేసుకొని ఆత్మానందం అనేది ఒకసారి పొందిన తర్వాత ఇక మిగతా రుచులేమీ రుచించవు. మిగతా అందాలన్నీ ఆ అందం ముందు దిగదుడుపే. ఈ సంగతి చెప్పి ఆ ఊర్వశిని చూపించగానే ఇంద్రుడికి అర్థమైపోయింది. ఆయన సాష్టాంగ నమస్కారం చేసి నరనారాయణులకు ప్రదక్షిణ చేసి, సరే స్వామి, నాకు పూర్తిగా అర్థమైంది. మీ అవతార ప్రయోజనం సత్యయుగంలో ఉన్న వాళ్లకు తపస్సు నేర్పించడమే. ఇక నేను మిమ్మల్ని టెస్ట్ చేసే వ్యక్తిని కాదు, మీ చేత టెస్ట్ చేయబడే వ్యక్తిని నేను. నా యొక్క లెవెల్ నాకు అర్థమైంది అనగానే ఈ ఊర్వశిని కూడా తీసుకెళ్ళు నాయనా, తీసుకెళ్ళి నీ అప్సరా కక్షలో పెట్టి ఇక ముందు ముందు ఎవరైనా తాపసులు ముందు జీవులు ఎవరన్నా తపస్సులు చేసుకుంటే అక్కడికి కూడా ఈ ఊర్వశిని మేనకును పంపించి వాళ్ళు నిజంగా ఆ రేంజ్లో ఎదిగారా లేదా సాధనలో, లేదా ఎదిగామని భ్రమిస్తున్నారా ఆ టెస్ట్ చేయడానికి ఇప్పుడు ఊర్వశిని కూడా నువ్వు వాడవలసినది. కాబట్టి ఊర్వశిని తీసుకొని వెళ్ళి ప్రధాన కక్షలో, అంటే అందరూ అప్సరసల కంటే కూడా ముందు కక్షలో ఇంద్రుడు పెట్టి ఊర్వశిని చూసినప్పుడల్లా ఇంద్రుడి మనస్సులో నరనారాయణుల యొక్క తపోశక్తి, ఆ నారాయణుడు లోపల ఉన్న నిజమైన ఆనందం గుర్తుకొచ్చేదంట. సో ఇది తాత్వికంగా ఊర్వశి యొక్క జననం. ఇదంతా ఎక్కడుందండి, ఏ పురాణంలో ఉంది అంటే కొంచెం భాగవతంలో, కొంచెం దేవీ భాగవతంలో, కొంచెం పద్మపురాణంలో, కొంచెం వామన పురాణంలో, ఇంకొంచెం మహాభారతంలో, ఇలాగా రకరకాల పురాణాలలోంచి నేను ఇప్పుడు ఒక కథ తీసి మీకు చెప్తున్నాను. కానీ ప్రత్యేకించి భాగవతం అయితే నరనారాయణుల యొక్క ప్రయోజనం గురించి చెప్పేస్తుంది. ఇప్పుడు తపస్సు ఎలా చేయాలో ఆయన నేర్పించడమే కాకుండా ఒక నిజమైన తాపసి ఆత్మానందభరిత స్థితిని చూసినప్పుడు బయట ఉన్న ఎటువంటి అందాలకు తను బానిస కాకుండా ఆయన తన తపోదీక్షలో ఎదిగి ఆ అన్నిటా ఉండే ఆ పరబ్రహ్మమును చూస్తూ, అంటే ఆత్మదర్శనము చేస్తూ ఆయన నిత్య ఆనంద అవస్థలో ఉండగలడు అనే ఒక విషయాన్ని ఆయన 3 లోకాలలో ఉన్న వాళ్లకు నేర్పించాడు. వీళ్ళని చూచి ఎందరో ఋషులు మునులు ఆ హిమాలయ పర్వతాలలో వాళ్ళందరూ కూడా సేమ్ తపస్సు వీళ్ళ దగ్గర నుంచే నేర్చుకున్నారు. సత్యయుగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ఎన్నో రకాలుగా వీళ్ళు చూపించిన సాధనను చేసి మోక్షం పొందినట్లుగా మనకు దేవీ భాగవతం కూడా చెప్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అసలు వీళ్ళు వచ్చారు కదండి, వీళ్ళు అవతార ప్రయోజనం అంటే ఎలా తపస్సు చేయాలో చూపించారు.
దీని తర్వాత ఏం జరిగింది? ఈ కథకు ఎక్స్‌టెన్షన్ ఏమిటి? అది ఖచ్చితంగా వామన పురాణం, పద్మ పురాణం, దేవి భాగవతం దీని ఎక్స్‌టెన్షన్ చెప్తున్నాయి. అంటే భాగవతం కేవలం ఇక్కడి వరకే చెప్తుంది. దీని తర్వాత ఏం జరిగిందో ఇవన్నీ చెప్తున్నాయి. దంభోద్భవుడు అనే ఒక పెద్ద అసురుడు సత్యయుగంలో నరనారాయణులు అక్కడ ఉన్నప్పుడే, అంటే సమకాలీకుడు, వాళ్ళు భూమి మీద ఉన్నప్పుడే వాడు కూడా రాజ్యం ఏలుతున్నాడట. వాడు ఎన్నో రకాలుగా జనాలను హింసించసాగాడు. ఎందుకు? వాడికి పేరు పెట్టినట్లుగానే దంభోద్భవం, అంటే దంభముతో పుట్టినవాడు, అంటే విపరీతమైన అహంకారంతో ఉన్నవాడు అని. వీడి అహంకారాన్ని ఎలాగైనా అణగదొక్కాలి, వీడు నిజమైన పరిస్థితిని వీడికి చూపించాలి అని ఆ రాజ్యంలో ఉన్న కొందరు బ్రహ్మజ్ఞానం తెలిసిన బ్రాహ్మణోత్తములందరూ కూడా వచ్చి, దంభోద్భవ, నువ్వు ఎవరినన్నా జయించగలవు, అందరినీ జయించేశావు, ఇక ఈ భూమి మీద నిన్ను జయించేవాళ్ళు ఎవరూ లేరు అని నువ్వు అనుకుంటున్నావు ప్రభు. కానీ మేము వీరి నోట వారి నోట చెప్పగా విన్నాం. ఏమిటంటే, ఇక్కడ నుంచి ఉత్తర భాగాన హిమవద్గిరుల యందు ఒక ప్రదేశం ఉంది. దాన్ని బదరీ క్షేత్రం అంటారు. అక్కడ ఇద్దరు తాపసులు ఉన్నారంట, నర నారాయణులనే తాపసులు. వాళ్ళిద్దరికీ ఎన్నో రకాల శక్తులున్నాయట. వారిని తమరు జయించగలరో లేదో అని మాకొక సందేహము కలిగినది. నిజానికైతే మీరందరినీ జయించిన వారే అని చెప్పారు. చెప్పగానే వాళ్ళ మాట ఏమీ పెద్దగా నొచ్చుకోలేదు కానీ దంభోద్భవుడికి, ఎందుకంటే వాడు గర్వంతో ఉన్నవాడు. నువ్వు వాళ్ళని జయించలేవంటే వీళ్ళని ఎక్కడ చంపేస్తాడు, కాబట్టి ఎవరు చెప్పారు మీకు అన్నాడు. అంటే మేము హిమాలయ పర్వతాలలో ఉంటున్నప్పుడు వీళ్ళు వాళ్ళు చెప్పుకుండగా విన్నాం, వాళ్ళకి ఎన్నో రకాల అద్భుతమైన శక్తులు ఉన్నాయట. అనగానే నేను వెళ్ళి అసలు వాళ్ళెవరు, వాళ్ళకి ఏ శక్తులున్నాయి, వాళ్ళు నా ముందు ఎలాగా వాళ్ళని నేను నుజ్జు నుజ్జు చేసేస్తాను, పిండి పిండి చేసేస్తానని గర్వంగా ఎన్నో అక్షోహిణి సైన్యాలను తీసుకొని హిమవద్గిరి పర్వతాల దగ్గరికి వెళ్ళాడు ఆయన. వెళ్ళగానే వాళ్ళిద్దరూ కూడా జుట్టంతా పెంచుకొని, గడ్డమంతా పెంచుకొని, ఒంటి మీద చాలా చిన్న బట్టలతో, కేవలం కౌపీయంతో మాత్రమే కూర్చొని, డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోగా వాళ్ళందరూ తపస్సు చేసుకుంటుంటే వాళ్ళ ముందుకు వెళ్ళి, మీ ఇద్దరేనట కదా, ఎవరినన్నా జయించగలరట కదా, కాబట్టి నన్ను జయించండి అని కోరాడు. కోరితే అక్కడ నరుడు, నాయనా, మేము ఎవరి మీద యుద్ధాలు చెయ్యము, అసలు ఆ మాటికొస్తే యుద్ధాలు చెయ్యటం అనేది లేదు. కేవలం మనిషి తనలో ఉన్న షడ్వర్గాలతో యుద్ధం చెయ్యాలి. తను కామక్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలతో యుద్ధం చేయాలి. ఏ ఇంద్రియములకైతే నిత్యం సేవ చేస్తూ చచ్చిపోతాడో ఆ ఇంద్రియములతో యుద్ధం చెయ్యాలి తప్ప బయట వ్యక్తితో యుద్ధం చేసి ఏం ప్రయోజనం నాయన. సో మేము నిత్యం యుద్ధం చేస్తూనే ఉన్నాం. మా అంతర్ముఖంగా అంతర్గతంగా ఉన్న శత్రువులతో మేము యుద్ధం చేస్తున్నాం, నువ్వు కూడా వాళ్లతోనే యుద్ధం చేయవలసినది అని చాలా సాత్వికమైన ప్రవచనం ఇస్తే వీడు ఎక్కడా ఆగనివాడై, ఎందుకంటే అసురులకు వాళ్ళ లోపల ఉన్న శత్రువులు కనపడరు, కేవలం బయట ఉన్న శత్రువులు మాత్రమే కనపడతారు. మా రాజ్యంలో కొందరు బ్రాహ్మణులు చెప్పారు మీ దగ్గర ఎన్నో శక్తులున్నాయని, మీరు ఇలాంటి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడకుండా నాతో యుద్ధం చెయ్యవలసినది అని పదే పదే వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళని ఫోర్స్ చేస్తే, కళ్ళు తెరిచిన నారాయణుడు ఒక చిన్న గడ్డిని తీసి ఆయన అభిమంత్రించి దంభోద్భవుడు సైన్యం మీదకు వేశాడంట. వేస్తే దంభోద్భవుడు పకపకా నవ్వాడు. ఏమిటంటే, మా చేతుల్లో ఉన్న బరిసెలేమిటి, మా చేతుల్లో ఉన్న ఖడ్గాలేమిటి, మా చేతుల్లో ఉన్న ధనస్సులేమిటి, బళ్ళాలేమిటి, ఈయన వేసిన గడ్డేమిటి, ఏమిటిరా నాయన ఇదంతా, మా రాజ్యంలో అనవసరంగా ఈ బ్రాహ్మణులు చెప్పిన మాటలు విని ఇక్కడికి వచ్చాను వీళ్ళ మీద యుద్ధంతో అని చెప్పి నవ్వుతుంటే, ఒక్కసారిగా గాల్లోకి వెళ్ళిన ఆ గడ్డి కొన్ని కోట్ల బాణాలుగా మారిపోయి, ఆ బాణాలన్నీ వచ్చి అక్షోహిణి సైన్యం మీద పడిపోతే, మొత్తం అక్షోహిణి సైన్యం చచ్చిపోవటమే కాకుండా కొందరైతే వాళ్ళ ముక్కులకు తగిలి, వాళ్ళ చెవులకు తగిలి, వాళ్ళ చేతులకు తగిలి, వాళ్ళ కాళ్లకు తగిలి వాళ్ళందరూ కూడా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోయారు. అసలు దంభోద్భవుడుకి ముక్కు మీద వేలేసుకొని చూస్తూ వెళ్ళిపోయాడు. అసలు నా శరీరంలో పావు వంతు శరీరాలు లేవు వీళ్ళవి. తాపసులు
డొక్కలన్నీ లోపలికి వెళ్ళిపోయి బొక్కలు కనపడుతున్నాయి వాళ్ళకి. అలాంటి వాళ్ళు ఒక గడ్డిని అది తీసి అభిమంత్రించి వేస్తే ఇంతమంది చచ్చిపోయారా? ఇంతమంది వికలాంగులయ్యారా? అసలు యుద్ధం లేదిది. నువ్వు గడ్డితో సమానం నాకు అని తీసి పడేసినట్లుగా తీసి పడేశారని చెప్పి, వాళ్లకు కైజొచ్చి నమస్కరించి, వాళ్ళ టాలెంట్ చూసి, అది మొత్తం మైండ్‌కెక్కించుకొని, మీ శక్తి తెలియకుండా నేను చాలా తప్పు చేశాను. నన్ను క్షమించవలసినది అని చెప్పి అక్కడి నుంచి దంభోద్భవుడు తన రాజ్యానికి వెళ్ళిపోయాడు. అహర్నిశలు పొద్దున, రాత్రి, సాయంత్రం, మధ్యాహ్నం 24 గంటలు వీళ్ళే దంభోద్భవుడు మనసులో మెదులుతున్నారు. ఎందుకు? ఎందుకంటే వాడి పేరు దంభోద్భవుడు కాబట్టి. అహంకారముతో పుట్టినవాడు, అహంకారమే ప్రధానంగా బ్రతుకుతున్నవాడు. ఎవడైనా వాడినొక మాట అంటే వాడి చావు చూసే వరకు నిద్రపోని మనస్తత్వం కలిగినవాడు. అందుకే వాడి పేరు దంభోద్భవుడు. ఆలోచించాడు. తర్వాత దంభోద్భవుడికి ఒక విచిత్రమైన ఆలోచన వచ్చింది. ఈ బ్రహ్మదేవుడికి తపస్సు చేస్తే ఏం చేస్తాడు? ఏదో ఒక విచిత్రమైన కోరికలు మనవాళ్ళు కోరతారు. ఇంట్లో గాని, బయట గాని, పగలు గాని, రాత్రి గాని, అస్త్రంతో గాని, బళ్ళెంతో గాని అని ఏదేదో కోరికలు కోరతారు. విచిత్రమైన ఆకారాలతో నారాయణుడు వస్తాడు. ఒకసారి కూర్మావతారం అంటాడు, ఒకసారి వరాహావతారం అంటాడు, ఒకసారి నారసింహావతారం అంటాడు. వచ్చి మనల్ని మోసం చేసి గెలుస్తాడు. కాబట్టి బ్రహ్మ దగ్గరికి వెళ్ళటం అనేది అది ఒక పిచ్చి పంచాయితీ. అది చెయ్యవలసిన అవసరం లేదు. కాబట్టి ప్రత్యక్ష సాక్షి అయిన సూర్యుడు. కాబట్టి సూర్యుడిని నేను తపస్సు చేసి సూర్యుడిని మెప్పించి సూర్యుడి దగ్గర నుంచి వరాలు పొందుతాను. సూర్యుడే ఎందుకండి? ఎందుకంటే ప్రతిరోజు భగవంతుడు ఉన్నాడా లేడా అని ఎవడన్నా ఒక నాస్తికుడికి డౌట్ వచ్చిందనుకోండి, పొద్దున్నే లేచి లెగుస్తున్న సూర్యుడిని చూస్తే మనకు అర్థమైపోతుంది భగవంతుడు ఖచ్చితంగా ఉన్నాడు. ఎందుకంటే టెక్నాలజీ ఎంత పెరిగిపోయినా సూర్యమండలం మీదకి మనం ఎప్పటికీ సూర్యమండలం మీదకు కాదు, సూర్యమండలం దగ్గరికి కూడా మనం వెళ్ళలేము. మేము చంద్రుడి మీదకు వెళ్ళాం, మేము మార్స్ మీదకు వెళ్ళాం అని మనం గర్వపడటమే కానీ సూర్యుడు అంటే ఏమిటి, సూర్యుడు లోపల ఏం జరుగుద్ది, అసలు అంత పెద్దగా కనబడుతున్న సూర్యుడు కక్షలో ఏముంటుందనేది సైన్సు ఎన్ని కోట్ల జన్మలెత్తినా అది భేదించలేదు. అలాంటి ఒక గొప్ప మహోత్కృష్టమైన విషయం సూర్యుడు. ఆ సూర్యుడిని చూడగానే దంభోద్భవుడికి ఒక నమ్మకం కలిగింది. 2 జ్యోతిష్యం ప్రకారం సూర్యుడు మన ఆయువు, మన ఆయుష్షు. కాబట్టి సూర్యుడే మనకు బాగా ఉంటే, సూర్యుడి యొక్క అనుగ్రహం ఉంటే మనకు రోగాలు కూడా రావు. అందుకనే పాశ్చాత్య దేశం వాళ్ళందరూ కూడా వాళ్ళకి సూర్యుడు 365 రోజులు కనపడడు కాబట్టి కనబడ్డప్పుడు మాత్రం సగం సగం బట్టలేసుకొని ఆ సూర్యుడి కింద ఎందుకు కూర్చుంటారంటే సూర్యుడు లేనిది ఇమ్యూనిటీ లేదు. అందుకే కోవిడ్ అప్పుడు అందరినీ విటమిన్ డి తీసుకోమన్నారు. విటమిన్ డి సూర్యుడి నుంచే వస్తుంది. ఎన్నో రకాలుగా మన మెటబాలిజంకి, మన సెల్ యాక్టివేషన్కి, మన శరీరం నిలబడాలంటే సూర్యుడు కావాలి. అసురులకు శరీరం అంటే విపరీతమైన పిచ్చి. ఎందుకంటే శరీరంతోనే కదా భోగం చేయాలి. ఏ భోగం చేయాలన్నా, ఏ హంసతూలికా పాన్పుల మీద పడుకోవాలన్నా, ఏది తినాలన్నా, ఎలాంటి ఆడవాళ్లతో తిరగాలన్నా కావలసినది శరీరమే. కాబట్టి ఆ శరీరం మీద అనురక్తి కలిగిన దంభోద్భవుడికి సూర్యుడి మీద విపరీతమైన ఎఫెక్షన్ ఎక్కువైపోయి సూర్యుడిని కంప్లీట్లీ వాడేద్దామని డిసైడ్ అయిపోయి సూర్యుడికి 1,00,000 సంవత్సరాలు ఆయన తపస్సు చేస్తే సూర్యుడు ప్రత్యక్షమైతే సూర్యుడిని కోరాడు. ఏమిటంటే, నువ్వు ఎంత పవర్ఫుల్ మనిషివో నాకు తెలుసు. నిన్ను కరెక్ట్గా 2 నిమిషాల పాటు కళ్ళు తెరిచి చూడలేం. కేవలం సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు, సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మాత్రమే సూర్యుడు కళ్ళల్లో కళ్ళు పెట్టి ఒక మనిషి చూడగలడు. దాన్నే త్రాటకం అని కూడా అంటారు యోగశాస్త్రమునందు. ఏమిటంటే సూర్యుడు ఉదయిస్తున్నప్పుడు ఆయనని కన్నార్పకుండా చూసినట్లయితే ఎన్నో రకాల మంచి విషయములు మనకు జరుగుతాయి. అందులో ఒకానొక విషయం ఏమిటంటే మన ఆరోగ్యం చాలా స్టెబుల్గా ఉంటుంది. 2 మన యందు కామప్రచోదనం, అధార్మిక కామప్రచోదనం జరగదు. దాన్నే త్రాటకం అంటారు. అలాంటిది కన్నార్పకుండా 2 నిమిషాలు నిన్నెవడూ చూడలేడు. అంటే నువ్వు ఎంత పవర్ఫుల్లో నాకు తెలుసు. నీ అంత పవర్ఫుల్గా నాకు కవచాలు కావాలి. ఆ కవచాలు నన్ను నిరంతరము రక్షించాలి. ఆ కవచాలు మళ్ళీ ఎలా ఉండాలో తెలుసా సూర్యభగవాన్? ఒకదాని ముందు ఒకటి, ఒకదాని ముందు ఇంకొకటి, ఇంకొక దాని ముందు ఇంకొకటి, ఇంకొక దాని ముందు ఇంకొకటి, 1000 కవచాలు కావాలి. కవచానికి కవచం, కవచానికి కవచం, కవచానికి కవచం, కవచానికి కవచం కింద 1000 కవచాలు కావాలి.
సూర్యుడు మనసులో అనుకున్నాడు, పెద్ద స్కెచ్చే, 1000 కవచాలు ఎందుకు నాయనా నీకని. అందుకే నా కోరిక ఇంకా పూర్తి కాలేదు. మీరు కోరిక కోరుకోమన్నారు. నా కోరిక స్టార్ట్ అయ్యింది. మీరు పూర్తిగా వినవలసినది చెప్పంటే, ఇలా కవచానికే కవచంగా, కవచానికే కవచంగా 1000 కవచాలు నా యందు ఉండాలి. నన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి. ఒక్కొక్క కవచాన్ని భేదించాలి అంటే ఒక వ్యక్తికి 1000 సంవత్సరాల తపోఫలం కావాలి. 1000 సంవత్సరాలు తపస్సు చేసిన వాడు మాత్రమే ఒక్క కవచాన్ని భేదించగలడు. మళ్ళీ ఇంకో కవచాన్ని భేదించాలంటే మళ్ళీ ఇంకొక 1000 సంవత్సరాలు తపస్సు చేసుకో. బ్రహ్మను కూడా ఇలాంటి కోరికలు కోరలేదు నాయన. మంచి అసురులరా మీరు, క్యాలిక్యులేషన్తో భలే వస్తారా. సరే నాయన అంటే అవ్వలేదు ఇంకా కోరిక. ఓ ఇంకో కాంప్లెక్సిటీ ఉందా? ఎవరైనా 1000 సంవత్సరాలు తపస్సు చేసి వాళ్ళు కవచాన్ని భేదిస్తే వాళ్ళు చచ్చిపోవాలి. వాడందరికంటే ఇవాల్టి వరకు నాకు బాగా ఇంటెలిజెంట్ ఫెలో ఎవడు కనపడ్డాడు అంటే త్రిపురాసురుడు కూడా కాదు, తారకాసురుడు కూడా కాదు. ఎందుకంటే ఖచ్చితంగా దంభోద్భవుడే అందరికంటే తెలివిగలవాడని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి ఒక కోరిక ఎవరూ కోరలా గతంలో. కవచానికి కవచంగా 1000 కవచాలు కావాలి, ఒకదాని ముందు ఒకదాని ముందు ఒకదాని ముందు. సో బుల్లెట్ ప్రూఫ్స్, 1000 బుల్లెట్ ప్రూఫ్స్ ఎట్ ఏ టైం. ఆ బుల్లెట్ ప్రూఫ్ ఆ కవచాన్ని భేదించాలంటే 1000 సంవత్సరాల తపస్సు చేసి భేదించిన తర్వాత ఒక కవచం తీసేస్తే వాడు చచ్చిపోవాలి. అంటే సరే నాయన, నీ సమయస్ఫూర్తి నచ్చింది, నీ ఆలోచన విధానం నచ్చింది, నీ క్రిమినల్ మైండ్ నాకు నచ్చింది. బాబ్బా పేరుకు తగ్గట్టే మంచి దంభోద్భవుడివిరా నువ్వు. కాబట్టి సహస్ర కవచాలు నీకు ఇస్తున్నాను. ఇలాంటి ఒక విచిత్రమైన కోరిక నువ్వు కోరినందుకును, సూర్యుడుగా నేను ఇప్పటి వరకు ఏ అసురుడికి ఏమి ఇవ్వలేదు, నీకు ఇస్తున్నందుకును ఇప్పుడు నుంచి నీ పేరు దంభోద్భవుడు అని కాకుండా సహస్ర కవచుడిగా నీకు కీర్తి దొరుకుతుంది పొమ్మన్నాడు. పొమ్మనగానే ఇక సూర్య భగవానుడికి సాష్టాంగ నమస్కారం చేసి ఇంకా ఎక్కడి లేని ఆయుష్షు, ఎక్కడి లేని తేజస్సుతో 1000 బంగారపు కవచాలతో చిత్ర విచిత్రమైన వేషాలు వేస్తూ ఒక కొంతకాలం భోగించి ఇంకా మదం పెంచుకొని ఇప్పుడు మనవడికి గుర్తొచ్చింది, అమ్మ ఒక గడ్డి పూసతో మా వాళ్ళందరినీ వేసేస్తారా మీరిద్దరూ, ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నానని చెప్పి ఆయన బద్రీకాశ్రమానికి వెళ్ళి అక్కడ మనవాడిప్పుడు దంభోద్భవుడుగా అంటే సహస్ర కవచుడిగా పేరు మారిన దంభోద్భవుడు తొడగొట్టి వాళ్ళు తపస్సులో ఉంటే ఎన్నో రకాలుగా వాళ్ళ చుట్టూ తిరిగి డ్యాన్సులు వేసి ఎన్నో రకాల అరుపులు అరిచి వాళ్ళని తపన్నించి లేపాడు. ఫస్ట్ లేపగానే నారాయణుడు అడిగాడు, ఏమిటి నాయన నీకు కావలసినది అని. అప్పుడెప్పుడో నీ దగ్గరకు వస్తే ఒక గడ్డి తీసి మీదకేసేసి మా వాళ్ళందరినీ కొందరిని చంపేసి కొందరిని అవిటి వాళ్ళని చేస్తావా? ఇప్పుడు నేను వచ్చాను, ఎవరితో రాలా, సింగిల్గా వచ్చా, సింగిల్ హ్యాండెడ్గా, నన్ను చంపు చూద్దాం అన్నాడు. ఇమీడియట్లీ నారాయణుడు నవ్వి వెళ్ళి 1000 సంవత్సరాల పాటు యుద్ధం చేసి ఒక కవచాన్ని భేదించగానే నారాయణుడు పడిపోయాడు. నారాయణుడు పడిపోగానే ఆహాహాహా నేను అప్పుడే చెప్పాను కదా నన్ను భేదించడం అంత తేలికైన పని కాదు అని అనగానే నరుడు ఆ తపోసాధన నుంచి లేచి 1000 సంవత్సరములు చేసిన తపస్సుతో నారాయణుడిని బ్రతికించి నరుడు యుద్ధం చేసి మళ్ళీ ఇంకొక కవచాన్ని భేదించాడు. ఆ రెండవ కవచాన్ని భేదించగానే నరుడు పడిపోయాడు. ఈ 1000 సంవత్సరాలు తపస్సు చేసుకున్న నారాయణుడు మళ్ళీ నరుణ్ణి బ్రతికించి మళ్ళీ నారాయణుడు యుద్ధం చేసి మూడవ కవచాన్ని భేదించాడు. మూడో కవచాన్ని భేదించగానే నారాయణుడు పడిపోయాడు. నరుడు మళ్ళీ 1000 సంవత్సరాలు తపస్సు చేసిన తపోశక్తితో నారాయణుడిని లేపి నరుడు యుద్ధం చేసి నాలుగవ కవచాన్ని భేదించి నరుడు పడిపోయాడు. ఇలా నరనారాయణులు పరస్పరంగా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు తపస్సులు చేస్తూ ఒకళ్ళని ఒకళ్ళు బ్రతికిస్తూ ఒక్కొక్క కవచాన్ని భేదిస్తూ ముందుకు వెళ్ళారు. ఎప్పుడైతే 950 కవచాలు ఇలా భేదించారో ఇక సహస్ర కవచుడికి భయం మొదలైంది. అమ్మ మనం చాలా ఇంటెలిజెంట్ కోరిక కోరాం, మనం ఎంత ఇంటెలిజెంట్ కోరిక కోరినా ఇదేం దౌర్భాగ్యం రా నాయన, ఎత్తులకు పై ఎత్తులు వేసి మోసగాళ్లకు మోసగాడరా నాయన ఈ నారాయణుడు. నాకు క్లారిటీ వచ్చేసింది, ఆ సగం మనిషి సగం మృగంలాగా వస్తున్నప్పుడే నాకు అర్థం కావాలి, ఏ ఆకారాన్నైనా తీసుకుంటాడు,
ఎలాంటి విషయాన్నైనా చేస్తాడు. అందుకనే నారాయణుడికి తిరుగుండదు ఎప్పుడు. సర్వతంత్ర స్వతంత్రుడు. ఆయన తలుచుకుంటే ఏదైనా చేస్తాడు. సృష్టి ధర్మాలనే మార్చేయగలడు ఆయన. అలాంటి వాడిని ఎంత ఇంటెలిజెంట్‌గా కోరికలు కోరినా మనం జయించలేకపోతున్నాం అని ఇక ఏం చేస్తాడు, ఇంకా కాంటబట్టు పొజిషన్‌లో అక్కడ నుంచి పారిపోలేక వాడి యొక్క అహంకారం అడ్డొచ్చి చివరి ఊపిరి వరకు ప్రయత్నిద్దామని ప్రయత్నించి 999 కవచాన్ని నారాయణుడు భేదించి నారాయణుడు పడిపోగానే నారాయణుడిని బ్రతికించిన నరుడు లేచి 1000వ కవచం భేదించటానికి దంభోద్భవుడితో యుద్ధం చేస్తుంటే ఆ 1000వ కవచం భేదించే మధ్యలో దంభోద్భవుడు అక్కడ నుంచి మాయమైపోయి వాడు ఆ బదరీకాశ్రమం నుంచి పరిగెత్తి పారిపోయాడు. ఇక్కడితో రకరకాల పురాణాలలో ఉన్న కథ ఇక్కడ ముగుస్తుంది. ఇప్పుడు ఎక్కడికి పారిపోయాడయ్యా వీడు దంభోద్భవుడు? ఆ రోజు భూమి మీద ఉండి ఉంటే వాణ్ణి నరుడు చంపేసుండేవాడు. పరిగెత్తుకుంటూ వెళ్ళి సూర్యనారాయణుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి సూర్యనారాయణుడికి ఆయన సాధన చేసి సూర్యనారాయణుడిని మేల్కొల్పి సూర్యనారాయణుని అడిగాడు, స్వామి నీ యందు ఎంత భక్తి ఉందో నాకు మీకు తెలుసు కదా, మీకు విశేషమైన పూజలు విశేషమైన తపస్య చేసిన వాణ్ణి, మీ దగ్గర నుంచి 1000 కవచాలు పొందిన తర్వాత నా పేరే మార్చుకొని సహస్ర కవచుడుగా పేరు పొందిన వాణ్ణి, మీరే నన్ను రక్షించవలసినది. ఎందుకంటే నా 990 కవచాలు వీళ్ళు భేదించేశారు. నేనొచ్చి భూమి మీద బ్రతుకుతున్నట్టు మీ దగ్గర బ్రతుకుతానంటే సూర్యమండలంలో బ్రతుకుతాను, నాకు ఆశ్రయం ఇవ్వవలసినది అన్నాడు. సూర్యుడు చెప్పాడు, నాయన అలాగా సూర్యుడి మీద బ్రతకటాలవి కుదరవు నాయన, సూర్యుడి మీద ఏ జీవరాశులు బ్రతకవు, నేను మాత్రమే ఉంటాను, అది కుదరదంటే స్వామి మీకు ఎన్నో రకాలుగా నేను నివేదన చేసిన వాడిని, ఎన్నో రకాలుగా మీకు తపస్య చేసిన వాడిని, ఈ దీనుడిని కనికరించండి, ఈ నరనారాయణులు చంపేసేలా ఉన్నారు, అందులో నరుడి యొక్క టర్న్ ఇది, వదిలేటట్టు లేడు స్వామి, నన్ను దయచేసి మీ యందు ఐక్యం చేసి నేను శరణాగతిగా మిమ్మల్ని అర్థిస్తున్నాను, నాకు షెల్టర్ ఇవ్వవలసినది అని సూర్యుడిని ప్రాధేయపడ్డాడు. ఇక సూర్యుడు కూడా ఆయన కూడా భూత భవిష్యత్ వర్తమానములు తెలిసినవాడే. ఒకళ్ళు వచ్చి శరణాగతి పొంది నన్ను కాపాడవలసినది, గతంలో తమరే నాకు వరాలిచ్చారంటే ఆబ్లిగేషన్తో ప్లస్ లోక కళ్యాణార్థమై దంభోద్భవుడికి ఏం చెప్పాడంటే, ఎల్లకాలము నేను నిన్ను కాపాడను, ఎల్లకాలము నువ్వొచ్చి సూర్యమండలంలో బ్రతుకుతానంటం కుదరదు. ఎందుకంటే నా సమయం అయిపోయినప్పుడు నేనే వెళ్ళిపోవాల్సి వస్తుంది. నాకు కూడా ఆయువు నీకంటే 10 రోజులు ఎక్కువే, కానీ కొంతకాలం వరకు నేను ఉంచుకోగలను, నీకు ఓకే అయితే చెప్పు, కొంతకాలం ఉంచుకుంటాను అంటే సాష్టాంగ నమస్కారం చేసిన సహస్ర కవచుడు, ఏదో ఒకటి స్వామి ఇప్పటికైతే మీ దగ్గర ఉంచుకోండి, లేకపోతే ఈ నరుడు వేటకి వచ్చి నన్ను చంపేస్తాడు, కాబట్టి నాకు ఈ ప్రపోజిషన్ నచ్చింది, ఈ కొంతకాలం మీ యందు నేను ఉండేటట్టుగా నన్ను అనుగ్రహించవలసినది. అక్కడ ఈ దంభోద్భవుడు సూర్యుడిలో అంతర్ధానం అవ్వటము లేదా సూర్యమండలంలో నివసించటము లాంటి అనుగ్రహానికి పాత్రుడై నరుడు నుంచి కాపాడబడ్డవాడై సూర్యమండలంలో నివసిస్తూ ఉన్నాడు. ఇది పురాణ హృదయం, వ్యాసుడ హృదయం, ఇది పురాణాల్లో ఉన్న కథ. ఇప్పుడు ఏ అవతారంలో అయినా, అంటే హిరణ్యకశపని చంపటానికి నరసింహ, హిరణ్యాక్షుణ్ణి చంపటానికి వరాహ, తర్వాత పరశురాముడు ఎందరినో క్షత్రియుల్ని చంపటానికి, రావణుణ్ణి చంపటానికి రామ, దాని తర్వాత ఎందరో అసురులను చంపటానికి శ్రీకృష్ణ, ఇలాగ రకరకాల అవతారాలలో వాళ్ళు ఎందరినో చంపారు. నరనారాయణ ఋషులు తపస్సు నేర్పటానికి మాత్రమే వచ్చారు వాళ్ళు. ఆ అవతారంలో వాళ్ళు దంభోద్భవుణ్ణి చంపలేదు. ఎందుకంటే దంభోద్భవుడు వెళ్ళి సూర్యమండలంలో దాక్కున్నాడు, సూర్యుడి దగ్గర ఆశ్రయం పొంది ఉన్నాడు. సూర్యుడు కూడా ప్రత్యక్ష సాక్షే. ఆ సూర్యమండలాంతర్గతంగా ఉండేది కూడా లక్ష్మీనారాయణులే. మనం సూర్యుడికి అర్ఘ్యమిస్తున్నప్పుడు సూర్యమండల ఉపస్థితులైన సావిత్రి మండల అంతర్గత సూర్యమండలంలో ఉండే లక్ష్మీనారాయణులకే మనం అర్ఘ్యమిస్తాం. కాబట్టి అక్కడ ఆయన రెఫ్యూజీ తీసుకున్నాడు అన్నమాట. ఇమిగ్రేషన్కి వెళ్ళి అక్కడ సూర్యమండలంలో శరణార్థిని నాయన, నేను భూమండలం నుంచి, ఇక్కడ చాలామంది బంగ్లాదేశ్ నుంచి శ్రీలంక నుంచి వెళ్ళి అమెరికాలో కెనడాలో వాళ్ళు ఇమిగ్రెంట్ షెల్టర్
శరణార్థులుగా వాళ్ళక్కడ జాయిన్ అయినట్టు ఇతను సూర్యమండలంలో జాయిన్ అయ్యాడు. ఇది ఇక్కడతో పురాణంలో మళ్ళీ దంభోద్భవుడు ఎక్కడికొచ్చాడు, మళ్ళీ సహస్ర కవచుడు మళ్ళీ ఎక్కడ వచ్చాడు. ఎందుకంటే సూర్యుడు ఏం చెప్పాడు, కొంతకాలం మాత్రమే నేను ఉంచుకుంటాను, ఎల్లకాలం నేను ఉంచుకోనని చెప్పే కదా తీసుకున్నాడు. అంటే కొంతకాలం తర్వాత విడిచిపెట్టాలి కదా. విడిచిపెడితే ఎక్కడ విడిచిపెట్టాలి? విడిచిపెట్టిన తర్వాత ఎవరు ఆయన్ని సంహరించాలి? నరుడే సంహరించాలి. ఎందుకంటే నరుడు టర్న్ ఇది. నారాయణుడు ఆయన టర్న్ అయిపోయింది. ఇప్పుడు నరుడు సంహరించాలి. ఇది ఎక్కడ జరిగింది? ఇది సత్యయుగంలో కట్ చేస్తే మళ్ళీ త్రేతాయుగం అంతా పూర్తయి ద్వాపర యుగం చివరాఖరిగా అంటే కలియుగానికి కొన్ని సంవత్సరాల ముందు దీన్ని కలుపుతున్నాడు. ఎందుకు అంటే భూభార హరణానికై వచ్చిన సంపూర్ణావతారం శ్రీకృష్ణావతారం. ఎందరో అసురులను చంపేస్తాడు ఆయన. కురుక్షేత్ర యుద్ధంలో చనిపోయినది 18 అక్షోహిణులు మాత్రమే. శ్రీకృష్ణుడు తను బ్రతికున్న 120 సంవత్సరాలు భూమి మీద తిరిగితే ఎన్ని అక్షోహిణీ సైన్యములను శ్రీకృష్ణుడు మాత్రమే చంపాడో తిరుగులేదు. కృష్ణ బలరాములు ఇద్దరూ కలిసి జరాసంధుడు 17 సార్లు మథుర మీదకు వస్తే కొన్ని వందల అక్షోహిణీ సైన్యములను ఇద్దరే కలిసి చంపినట్లుగా మనకు భాగవతం, హరివంశం, మహాభారతం అన్నీ చెప్తున్నాయి. అలాంటిది భూభార హరణానికై వస్తున్నప్పుడు సూర్యుడు తన యొక్క అంశతో భూమి మీదకు రావాలి. సూర్యుడు ప్రత్యేకమైన సేవ చెయ్యాలి ఈ శ్రీకృష్ణుడికి ఈ మహాభారతంలో. ఎందుకంటే దేవతలందరూ వారి వారి అంశాలలో వచ్చి వారి వారి పాత్రలను వారు పోషించారు. అందుకు దంభోద్భవుడనే ఒక అసురుడు 999 కవచాలు భేదించబడ్డ సహస్ర కవచుడు కుంతికి భూమి మీద పుట్టాడు. వాడే కర్ణుడు. ఎందుకంటే అసలు సహజ కవచ కుండలాలతో ఎవడైనా పిల్లడు పుడతాడా? పాండవులు గాని ఇంకెవరైనా అలాగ పుట్టారా? సహజ కవచ కుండలాలతో ఎవరు పుట్టలేదు. మణితో పుట్టినవాడు అశ్వత్థామ. ఎందుకంటే ఆయన రుద్రుడు యొక్క అంశ అని నేను చెప్పాను గతంలో మీకు మహాభారతం టైంలో. మరి సహజమైన కవచం ఏమిటి? సహజమైన కుండలాలేమిటి? అసలు ఏమిటిదంతా? ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవి? ఆ బాలుడికున్న ప్రత్యేకత ఏమిటి? ఎందుకు అలా గుండాలి ఆ బాలుడు? ఈ కథ ఎవరన్నా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా. భీముడికి లేవు, అర్జునుడికి లేవు, దుర్యోధనుడికి లేవు. అంటే కనీసం కర్మ సిద్ధాంతం అనేది ఒకటి మన సనాతన ధర్మంలో నమ్ముతారు. ఒకళ్ళు అంబానీ ఇంట్లో ఎందుకు పుట్టారు, ఒకళ్ళు చాలా పేదరికంలో ఎందుకు పుట్టారంటే ఏమంటారు? ప్రారంధం, ఆయన గత జన్మలో పుణ్యాలు చేశాడు అందుకే పుట్టాడు అంటారు కదా మీరు. కామన్ కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతారా మీరు? నమ్ముతామండి. ఖచ్చితంగా నమ్ముతారా సనాతన నమ్ముతాం. ధర్మంలో కర్మ సిద్ధాంతం? దాన్ని బేస్ చేసుకునే కదా మనం అన్ని విషయాల్ని మన ప్రారంధం అని అనుకుంటూ ఉంటాం. దాన్ని బేస్ చేసుకునే కదా నా ప్రారంధం తలగొట్టుకుంటాం. మరి ఏం పుణ్యం చేశాడని కర్ణుడికి మాత్రమే కవచ కుండలాలున్నాయి? ఈ లాజిక్ ఎప్పుడన్నా ఆలోచించారా మీరు? ఆలోచించలేదు. అంటే గతంలో ఏదో ఒక స్టోరీ ఉండాలి కదా. కరుడి యొక్క పూర్వజన్మ అనేది ఒకటి ఉండాలి కదా. మనందరికీ పూర్వజన్మలు ఉన్నాయి కదా. ఉన్నాయండి. నమ్ముతారు కదా ఇది. నమ్ముతాం. మనం ఈ క్రైస్తవుల్లాగా ముస్లిముల్లాగా మనకు ఒకటే జన్మ కాదు కదా. కాదు. మన కర్మని బట్టి మనకు వేరే వేరే జన్మలు దొరుకుతాయా? దొరుకుతాయండి. సత్కర్మలు చేస్తే మంచి జన్మలు దొరుకుతాయి, దుష్కర్మలు చేస్తే పాపపు యోనుల్లో పుడతాం. అంటే జంతు యోనుల్లో లేకపోతే కింద లోకాల్లో పుడతాం. ఇంతవరకు క్లారిటీ ఉంది కదా. ఉందండి. మరి కర్ణుడు కవచ కుండలాలతో పుట్టాడు అంటే ఎందుకు పుట్టాడనే ఆలోచన ఎందుకు రాలా మీ అందరికీ? అంటే ఏదో ఒక కారణం ఉండాలి కదా. కవచకుండలాలతో పుట్టాడంటే దీని వెనకాల ఏదో ఒక దుర్యోధనుడు పుట్టలా, 99 మంది కౌరవులు పుట్టలా, పాండవులు పుట్టలా, కృష్ణుడు కూడా కవచకుండలాలు లేవు, బలరాముడికి లేవు, ఎవరెవరికో లేవు, ఇతనికి మాత్రమే కవచం ఎందుకుంది? ఈ డౌట్ వచ్చిందా ఇప్పుడు మీకు? ఇప్పుడే వచ్చిందండి. ఆ కథ కనెక్ట్ చేయాలంటే దీనికి దేవి భాగవతం, వామన పురాణం, పద్మపురాణం, భాగవత పురాణం లాంటివన్నీ కలెక్ట్ చేస్తే మళ్ళీ దంభోద్భవుడు ఎక్కడైనా పుట్టాలి, మళ్ళీ నరుడి చేత సంహరించబడాలి. ఇప్పుడు అనిల్ కృష్ణ గారు మనల్ని అడుగుతున్న ప్రశ్న, ఇప్పుడు మీ డౌట్ క్లియర్ అయింది కదా, నరనారాయణులు ఏమిటి, వాళ్ళ అవతార ప్రయోజనం ఏమిటని అర్థమైందండి. అర్థమైందా? ఉమ్. ఇప్పుడు అనిల్ కృష్ణ గారు అడుగుతుంది ఏంటంటే దంభోద్భవుడే కర్ణుడు అనేది మూల మహాభారతంలో కానీ వాల్మీకి విరచిత మహాభారతంలో కానీ ఉందా? ఉంటే ఎక్కడుంది? లేదా ఇది కేవలం పురాణాలు మాత్రమేనా? లేదా మీరు చెప్పినట్టు ఆ పురాణాల్లో దంభోద్భవుడు ఇంకా చావలేదు కాబట్టి మహాభారతానికి మీరు లింకు పెట్టారా? దానికి కర్ణుడి యొక్క పూర్వజన్మ, కర్ణుడికి ఎందుకు కవచాలు ఉన్నాయి అనే ఒక లాజిక్ మీరు ప్రదర్శించారా అని
అడిగిన దానికి ఖచ్చితంగా వ్యాస విరచిత మూల మహాభారతంలో ఈ ప్రమాణం ఉంది. ఎప్పుడుంది అంటే ఉద్యోగ పర్వంలో కృష్ణుడు రాయబారానికి వచ్చినప్పుడు ఎందరో ఋషులు, ఎందరో మునులు చెప్పటానికి ప్రయత్నిస్తారు. నాయనా ఇది తప్పు నాయనా, ఇలా చేయకూడదు నాయనా, ఆళ్ళు 5 ఊర్లేదో ఇవ్వమంటున్నారు నాయనా, 5 ఊర్లు ఇచ్చే నాయనా, ఇంత గర్వం పనికిరాదు నాయనా అని చెప్తున్నారు కదా అందరూ. చెప్తే చెప్పారండి. ఆఖరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా చెప్పారు. ఇక గాంధారి కళ్ళకు గంతలు కట్టేసుకొని నా కొడుకు మా మాట వినట్లేదు కృష్ణ అని కూడా చెప్పింది. ఇక గుడ్డివాడైతే ఇక ఏం చెప్తాం, ముసలివాడిని, అందులోనూ జాత్యాంధుడిని, నన్నెప్పుడూ లెక్క చేయలేదని కూడా చెప్పేసుకున్నాడు. అందరూ చెప్పేసుకున్నారు కదా. అక్కడ ఒక ఋషి లేచాడు. ఆయననే నారద మహర్షి. నారద మహర్షి లేచి, ఎవణ్ణి చూసుకొని నువ్వు యుద్ధానికి కాలు దువ్వుతున్నావో, ఎవణ్ణి చూసుకొని నేను ఖచ్చితంగా ఈ యుద్ధాన్ని గెలవగలను అని నువ్వు అనుకుంటున్నావో, నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావో తెలుసా దుర్యోధన? పూర్వం సత్యయుగంలో దంభోద్భవుడు అని ఒకడు ఉండేవాడు. అహంకారానికి పరాకాష్ఠ. వాడి అహంకారం ఎలాంటిదంటే వాడి ముక్కు మీద దోమ వాలితే దోమని చంపడానికి ముక్కును కూడా కోసుకునే రకం వాడు. అలాంటి ఒక విచిత్రమైన అహంభావి. అలాంటి అహంభావనతో నువ్వు ప్రవర్తిస్తున్నావు. ఎందుకు? వాళ్ళ రాజ్యాన్నే లాక్కొని పాచికలేసి లాక్కొని అప్పుడు నీ తండ్రి మొత్తం ఇచ్చేస్తే రెండో రోజు మళ్ళీ పిలిచి మళ్ళీ పాచికలేసి లాక్కొని ఏం చెప్పావు? వనవాసానికి వెళ్ళవలసినది అని మాత్రమే చెప్పావు. అజ్ఞాతవాసం చెయ్యవలసినది అని మాత్రమే చెప్పావు. అంతేగాని రాజ్యం మొత్తం మాదని చెప్పలేదే నువ్వు. రెండోసారి పాచికలేసినప్పుడు రాజ్యం లాక్కోలేదు నువ్వు. మొదటిసారి రాజ్యం లాక్కున్నావు, నీ తండ్రి ఇచ్చేశాడు ద్రౌపదికి. రెండోసారి పిలిచి ఓడించి ముందు పంపించేద్దామని అనుకున్నావు. మరి తిరిగి వచ్చిన తర్వాత రాజ్యం ఇవ్వాలి కదా లెక్క ప్రకారం. అది ఇవ్వకపోగా అటువైపు కొంచెం బాగా సౌమ్యుడైన ధర్మరాజు పోతే పోయింది, రాజ్యం నువ్వు తీసుకో, 5 గ్రామాలు ఇవ్వమంటే 5 గ్రామాలు కాదు, సూది మొనపెట్టే చోటు కూడా ఇవ్వను, గడ్డి మొలిచే చోట కూడా ఇవ్వనని నువ్వు మాట్లాడుతున్నావంటే ఖచ్చితంగా నాకు దంభోద్భవుడే గుర్తొస్తున్నాడు. అంటే ఇంత మదహంకారములతో ఇవాల్టి వరకు ఏ రాజు లేడు, నువ్వే ఉన్నావు, నీకు ముందెవడో దంభోద్భవుడు ఉండేవాడట అని చెప్పి నారదుడు కర్ణుడికేసి చూశాడు. అప్పుడు వరకు దుర్యోధనుడికి అరణ్య పర్వంలో ఆయన ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదాం, ఘోషాయాత్ర తర్వాత నన్ను కాపాడింది ఈ అర్జునుడు భీముడు, నేను ఆత్మహత్య చేసుకొని చచ్చిపోదామని ప్రాయోపవేశం చేసి ఆ శ్వాసను వదిలే టైంకి శుక్రాచార్యుడు కింద లోకాలకు తీసుకెళ్తే దైత్యులు చెప్పింది ఏంటంటే నరకాసురుడు యొక్క అసుర అంశని కర్ణుడిలో ప్రవేశపెట్టామని మాత్రమే చెప్పారు వాళ్ళు. ఇప్పుడు నారదుడు దానికి బోనస్గా పూర్వజన్మలో ఉన్న దంభోద్భవుడే ఇప్పుడు కర్ణుడుగా వచ్చాడనే ఒక మాట ఖచ్చితంగా చెప్పాడు. ఇవి కొన్ని వర్షన్స్ ఆఫ్ మహాభారతంలో చాలా ఎవిడెంట్లీ రాసుంది. ఇక అప్పుడు కనీసం 999 కవచములను భేదించింది నరనారాయణులైతే ఆ చివరాఖరి కవచం నరుడు భేదించడం పెద్ద కష్టమా? అక్కడన్నా దుర్యోధనుడికి బల్బెలగాలి కదా. కానీ నిజంగా కర్ణుణ్ణి చూసుకొనే నా దుర్యోధనుడు యుద్ధానికి వస్తున్నాడు? ఖచ్చితంగా కాదు. బయటికి అలా చెప్తున్నాడు, బయటికి అలా చూపిస్తున్నాడు అంతే. ఎందుకంటే కర్ణుణ్ణి చూచుకొని యుద్ధానికి వచ్చేటట్టయితే కర్ణుడేమని చెప్పాడు? భీష్ముడు యుద్ధ రణరంగంలో ఉన్నంత వరకు నేను రాను, భీష్ముడు చస్తే వస్తానన్నాడు. నిజంగా కర్ణుడి మీద అంత నమ్మకం ఉండి కర్ణుణ్ణి చూసుకునే దుర్యోధనుడు యుద్ధానికి వస్తే భీష్ముడి దగ్గరికి వెళ్ళి ఏమంటాడు? నువ్వు యుద్ధానికి వచ్చినా రాకపోయినా పెద్ద నష్టమేం లేదు, ముసలోడివి, నువ్వు ఆ గుర్రాల పక్కన అక్కడ నించో, లేకపోతే ఈ హస్తినాపురంలో కూర్చో, నేను నా స్నేహితుడైన కర్ణుడు వెళ్ళి చేసుకొని వస్తాం యుద్ధం అని అనొచ్చు కదా. కానీ ఏ మాట మాట్లాడలా. ఎందుకంటే భీష్ముడి మీద కర్ణుడి కంటే ఎక్కువ నమ్మకం దుర్యోధనుడికి. ఎందుకంటే భీష్ముడు అప్పటి వరకు ఓడిపోయిన యుద్ధమేమీ లేదు, సాక్షాత్ పరశురాముడిని కూడా భీష్ముడు ఓడించినట్లుగా చరిత్ర ఉంది. ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ రిలేషన్షిప్స్. అందుకనే అసురులు ఎలా ఉంటారంటే కలియుగంలో ఉన్న రిలేషన్షిప్స్ లానే ఉంటాయి. నాకు నీ దగ్గర నుంచి ఏం కావాలి, నీకు నా దగ్గర నుంచి ఏమొస్తుంది, ఇదే వాళ్ళకున్న అసుర ప్రవృత్తి. క్యాలిక్యులేషన్, అన్ని బిజినెస్ మైండ్తో ఆలోచిస్తారు. కాబట్టి అక్కడ ఉద్యోగ పర్వంలో కర్ణుడు గురించి ఇతడు పూర్వజన్మలో దంభోద్భవుడనే సంగతి కొన్ని మహాభారత వర్షన్స్లో డైరెక్ట్గా,
ఇంకొన్ని మహాభారత వర్షన్స్‌లో ఇండైరెక్ట్‌గా ఖచ్చితంగా చెప్పబడి ఉంది. ఇది మూల మహాభారతంలో ఉంది. ఇక 2 ఇంద్రుడు వచ్చి కవచం ఎందుకు తీసుకున్నాడు? ఇక్కడ పెద్ద సమస్య ఏమిటంటే, కవచాన్ని భేదిస్తే నరుడు చచ్చిపోతాడు. అది గదా! దంభోద్భవుడు కథలో ఉన్న అతనికున్న వరం ఏమిటి? ఎవడైతే కవచాన్ని భేదిస్తాడో వాడు చచ్చిపోవాలి. అప్పుడు నారాయణుడు బ్రతికిస్తాడు. అలా గదా వాళ్ళు 999 కవచాలు భేదించింది. ఇక్కడ అసల అవకాశమే లేకుండా, ఆ నరుడు కవచాన్ని భేదిస్తే చనిపోకుండా ఇంద్రుడే వచ్చి వాడి గర్వం, అందుకనే దంభోద్భవుడికి అంత గర్వం. మళ్ళీ కర్ణుడి యొక్క క్యారెక్టర్ చూసినా కర్ణుడిలో చాలా గర్వం ఉన్నట్లుగా మనకు పలు చోట్ల తెలుస్తూనే ఉంటుంది. ఎందుకంటే దంభోద్భవుడు జీన్స్ మరవి. అక్కడ వచ్చి సాక్షాత్తు సూర్యుడే వచ్చి ఏం చెప్పాడు కర్ణుడికి, ఒరే ఇంద్రుడే వస్తున్నాడు రా, నువ్వు నా కొడుకురా, నువ్వు ఇంద్రుడే వస్తున్నాడు రా బ్రాహ్మణ వేషంలో, ఖచ్చితంగా కవచాన్ని ఇయ్యద్దు అంటే వీడికి ఎలా అర్థమైందది? ఆహా, దేవతలకే రాజైన ఇంద్రుడే నా దగ్గరకొచ్చి దేహి అని నించుంటే నా చెయ్యి పైనే ఉంటుంది కదా, ఇంద్రుడి చెయ్యి కింద ఉంటుంది, కవచకుండలాలేంటి ఏమన్నా ఇచ్చేస్తారన్నాడు. ఇది దంభం అంటే, ఇది గర్వం అంటే. ఆ దంభోద్భవుడితో మ్యాచ్ అవుతుందా క్వాలిటీస్? మ్యాచ్ అవుతుందండి. ఇలా ఉంటాయి అనమాట. జెనెటిక్స్ అంటారు వీటినే. వాడి పూర్వజన్మలో వాడది. అందుకనే తీసి ఇచ్చేశాడు. ఇచ్చేసినందుకు గాను ఇంద్రుడు కూడా అబ్బా పరమానంద భరితుడై, అంటే తన శరీరంలో ఒక భాగంగా ఉన్న కవచాన్ని కోసిచ్చాడు కాబట్టి అతనికి శక్తి అస్త్రాన్ని ఇచ్చేశాడు. ఆ శక్తి అస్త్రాన్ని ఒకసారి నువ్వు వాడచ్చు, వాసవి శక్తి, ఒకసారి అంతే, ఇంకోసారికి వాడటాలు లేవు. ఆ వాసవి శక్తిని ఒక్కసారి వాడేసేస్తే ఎవడన్నా చావాల్సిందే అని ఇచ్చాడు. అంటే ఎంత దేవతలు ఎంత స్ట్రాటజీలు వేసుకొని వస్తారో చూడండి. అంటే నరుడు ఈ కవచాన్ని భేదిస్తే నరుడికి ఖచ్చితంగా చావు వస్తుంది. అప్పుడు నారాయణుడు బ్రతికించుకుంటాడు, అది వేరే సంగతి. కానీ ఇంద్రుడు వీడి గర్వం అణచటానికి వాడి చేత్తోనే ఆ చివరాఖరి కవచాన్ని కోసి ఇచ్చేయటానికి గాను అలాగా ఒక స్కెచ్ చేశాడు. దానికి వాసవి శక్తి కూడా ఇచ్చేశాడు. కాలం కలిసి వస్తే ఏమైనా జరుగుద్ది. కానీ కాలం కలిసి రావాలంటే మీరు ధర్మాన్ని పట్టుకొని ఉండాలి. ఆ కర్ణుడు ఎన్నడూ ధర్మాన్ని పట్టుకోలేదు. కాబట్టి ఘటోత్కచుడు హరివీర భయంకర యుద్ధం చేస్తుంటే ఏమీ చెయ్యలేక కాంటు పట్టు పొజిషన్లో ఆ వాసవి శక్తిని ఘటోత్కచుడి మీదకు వేసేయవలసి వచ్చింది. సో అందుకు చివరాఖరిగా మళ్ళీ కర్ణపర్వంలో ఆఖరి రోజు 17వ రోజు మళ్ళీ నరుడు చేతిలో దంభోద్భవుడుగా ఉన్న అసురుడు, పేరు మార్చుకొని సహస్ర కవచుడైన అసురుడు మరుసటి యుగంలో ఆయనే కర్ణుడుగా పుట్టి ఆ సత్యయుగంలో ఉన్న బాకి ఆ చనిపోవటం అనేది ఆ అవతార ప్రయోజనం ఇక్కడ జరిగింది. నరనారాయణుల చేతిలో దంభోద్భవుడు సహస్ర కవచుడు చనిపోవాలి. సత్యయుగంలో చనిపోలేదు. పార్ట్ 2లో ద్వాపరయుగ చివరాఖరిలో నరనారాయణులు ఇద్దరు కలిసి యుద్ధం చేస్తే నరుడు చేతిలో ఆ కర్ణుడు చచ్చిపోయాడు. ఇక్కడ ఇప్పుడుతో ఈ పురాణ వాగ్మయానికి ఎంటైర్ పురాణం మొత్తం ఇక్కడ కంప్లీట్ అయిపోతుంది. అంటే ఒక అసురుడు ఎలా పుట్టాడు, వాడు ఎలా ఎదిగాడు, ఎలా చనిపోయాడో మనకు అర్థం కావాలంటే ఈ ఒక్క కర్ణుడు వృత్తాంతం ఎందుకు కాంప్లెక్స్ అంటే దీన్ని అర్థం చేసుకోవడానికి మనం దేవీ భాగవతం, పద్మపురాణం, వామన పురాణం, మహాభారతం అని ఇవన్నీ ఇంటర్లింక్ చేసి చూస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. అందుకనే వ్యాసుడు కూడా పురాణాలన్నింటినీ కూడా గొలుసు కట్టుల్లాగా ఆయన ఒకదానికి ఒకటి ముడిపెట్టి ఆయన ఇచ్చాడు మనకి. ఎందుకు ఇచ్చాడన్ని అన్నీ ఒకే చోట రాసేయచ్చు కదా అంటే, కలియుగంలో మనకు బద్ధకం చాలా ఎక్కువ. జిజ్ఞాసు ఉన్నవాడు వెళ్ళి ఎత్తుక్కొని మళ్ళీ అది చదువుకుంటాడు. ఎందుకంటే ఇక్కడ దంభోద్భవుడు కథ నారదుడు ఉద్యోగ పర్వంలో దుర్యోధనుడికి చెప్తున్నాడు. నిజంగా జిజ్ఞాసు ఉన్నవాడు ఏం చేయాలి? అసలు ఎవరండి దంభోద్భవుడు, ఎలాగండి కర్ణుడిగా వచ్చాడు, అసలు ఏమిటి వృత్తాంతం అని చెప్పి అప్పుడు వెనక్కి వెళ్ళి దేవీ భాగవతం ఇత్యాది పురాణాలన్నీ తిరగేసి చూస్తే అప్పుడు తెలుస్తుంది. సో అలాగా తపస్సు నేర్పించడానికి వచ్చిన నరనారాయణుల యొక్క అవతార ప్రయోజనం సత్యయుగంలో తపస్సు చేయటం వరకు పూర్తయితే మళ్ళీ వాళ్ళిద్దరూ కూడా ద్వాపర యుగ చివరాఖరిలో ఎందుకు వచ్చారు వాళ్ళిద్దరూ మళ్ళీ? ఎందుకంటే
చంపాల్సిన దంభోద్భవుడిని వాళ్ళు మళ్ళీ చంపాలి కాబట్టి మళ్ళీ తిరిగి వచ్చి దంభోద్భవుడిని చంపడంతో నరనారాయణల ఋషుల యొక్క అవతార ప్రయోజనం సత్యయుగంలో మొదలయ్యి ద్వాపర యుగంలో అంతమయ్యింది. ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇంత పెద్ద స్టోరీ ఉంది. మీకు ఇప్పుడు పూర్తిగా అర్థమైందా? ఇంకేమైనా డౌట్లు ఉన్నాయా? లేదండి. పూర్తిగా అర్థమైంది. ఎంతో సవిస్తరంగా మీరు మాకు వివరించినందుకు ధన్యవాదాలు. సో ఇవాళకి ఒక్క ప్రశ్నే పెట్టుకుందాం, ఎందుకంటే ఇది చాలా పెద్దదైంది. సో నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఇంకా ఏమైనా కొంచెం క్వాలిటీ ప్రశ్నలు ఏమన్నా ఉంటే అవి అడగండి మహాభారతంలో. ఇక ఇప్పటి నుంచి మహాభారత ప్రశ్నావళి నేను ప్రతి బుధవారం, అంటే అంత క్వాలిటీ క్వశ్చన్స్ ఉంటే నేను చేస్తాను. ప్రేక్షకులందరికీ కూడా నా మనవి ఏమిటంటే, మీకు కొంచెం నేను మహాభారతంలో చెప్పినవి కాకుండా ఇంకా ఏమైనా కాంప్లెక్స్ పజిల్స్, కాంప్లెక్స్ క్వశ్చన్స్ ఉంటే kctalks.info@gmailకి రాస్తే లక్ష్మి గారో లేకపోతే ఎవరన్నా స్పెషల్ హోస్ట్ ఎవరన్నా వస్తే వాళ్ళ ద్వారా నేను ఈ ప్రశ్నావళి మహాభారతంలో ఉన్న చిక్కుముళ్ళు ఇంకా ప్రశ్నలన్నీ కూడా నేను వివరిస్తాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. హరి ఓం. విన్నారు కదండి. మనం అడిగిన ఒక ప్రశ్నకి సవిస్తరంగా, ఎంతో వివరణాత్మకంగా మనకి వారు మన సందేహ నివృత్తిని చేశారు. ఇప్పటి నుంచి ప్రతి బుధవారం మహాభారత ప్రశ్నావళి వస్తుంది. మీకున్న ప్రత్యేకమైన సందేహాలు ఏమైనా ఉంటే వాటిని kctalks.info@gmail.comకి మీరు రాయవలసింది. అలాగే మనకున్న మిగతా వాళ్ళు అడిగిన అన్ని ప్రశ్నలకు తర్వాయి భాగంలో వారి నుంచి సమాధానం తెలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి కేసీ టాక్స్ తెలుగు. హరే కృష్ణ.